మీ చట్టము, కోర్టు, అధికారము, అనుసరణ అన్నీ ఉపయోగపడుతున్నాయి. మాకు కాదు, మీలాంటి వాళ్ళకి. అందుకే ఇంత దూరం భలే కనిపెట్టేశారు కదా. కాపాడుకోండి. ఇంకో 2 గంటలు మాత్రమే వాడు ప్రాణాలతో ఉంటాడు. మీ వల్ల అయితే కాపాడుకోండి. ఒక్క నిమిషం. వాడిని వెతికి పట్టుకోవడానికి నాకు 2 గంటలేమీ అవసరం లేదు. ఆల్రెడీ వాడి గురించి తెలుసుకునే వచ్చాను. మీరనుకుంటున్నట్టు అధికార బలంతోనో, మనుషుల బలంతోనో, ధన బలంతోనో నేను రాలేదు. నేను ఒక సాధారణ మనిషినే. మీలాగా ఒక మిడిల్ క్లాస్ కుటుంబానికి చెందినవాణ్ణి. నా పైన చాలా అధికారులున్నారు. వాళ్ళ ఆర్డర్స్ని నేను ఒబే చేసి తీరాలి. కానీ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ని నేను మార్చి రాయగలను. ఎవ్వరూ కూడా నన్ను ఎందుకు ఏంటి అని అడిగే ప్రసక్తే లేదు. నువ్వు కిడ్నాప్ చేసిన ఆ అబ్బాయి ఈ దేశానికి సేవ చేసిన త్యాగశీలి కాదు, పెద్ద సంఘ సంస్కర్త కాదు. ఈ పబ్లిక్ని పాడు చేస్తున్న చాలామంది డబ్బున్న అబ్బాయిల్లో వాడు ఒకడు. ఇది నేను చేసిన విచారణ. నీ స్థానంలో నేనున్నా ఇదే చేస్తుండేవాణ్ణి. చెప్పండి జాన్. సార్, ఇందిరానే కిడ్నాప్ చేసి ఉంటుందని ఒక చిన్న సస్పెక్ట్ ఉంది సార్. ఆవిడ్ని ఒకసారి ఎంక్వైరీకి పిలుద్దామా? వద్దు, అవసరం లేదు. షీ ఈజ్ ఇన్నసెంట్. ఓకే, నేను చూసుకుంటాను. ఏం చేస్తున్నారు సార్? ఎవిడెన్స్ సార్ అది. ఇట్స్ ఎ వైటల్ క్లూ. ఏంటి, అవార్డు అందుకోబోతున్నారా? కిడ్నాప్ జరిగిన 5 గంటల్లో పోలీసు శాఖ నిందితుల్ని పట్టుకున్నారని పెద్ద అక్షరాలతో పత్రికల్లో వార్తలు వస్తాయి. మనకంతా సంతోషంగానే ఉంటుంది. ఆ రాస్కెల్ డబ్బుందన్న అహంకారంతో కొవ్వు పట్టి మదమెక్కి తిరుగుతూ చాలామంది అమ్మాయిల లైఫ్లతో ఆడుకున్నాడు. పాపం ఆ అమ్మాయి అమాయకురాలు. వీడు చేసిన దానికి అవమానంతో ఊరేసుకొని చచ్చిపోయింది. మనం ఈ కేసుని కెలికితే రేపు కోర్టులో ప్రశ్నలు అడిగేటప్పుడు ఆ అమ్మాయి గురించో ఆ వీడియో గురించో మనం చూపించాల్సి ఉంటుంది. చట్టంతో ఎవరిని మార్చలేం సార్. వాళ్ళకి వాళ్ళుగా మారాలి. చట్టం అనేది ఒక్కో వ్యక్తి హక్కుని కాపాడేది. కానీ ఆ చట్టం ఒక అమ్మాయి హక్కుని కాపాడడంలో విఫలమైంది. పాపం ఆ అమ్మాయి ఆత్మైనా శాంతించని. సార్, ఈ నంబర్ నుంచి అన్నవరం పోలీస్ స్టేషన్ కి కంటిన్యూస్ గా ఒక అబ్బాయి కాల్ చేసి కాపాడండి కాపాడండి అని అడుగుతున్నాడు సార్. సస్పెక్టింగ్ కాల్ సార్. సార్,